నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ తెలుగు కథలు, తెలుగు స్టోరీస్. హృదయం ఊగిసలాడే 75వ భాగం. అతిథులు, స్నేహితులు అక్షింతలు వేసి భోజనాలు చేసి వెళ్ళిపోగానే బోసిపోయిన కళ్యాణ మండపంలో కొద్దిగా సందడి మొదలైంది. ఆమె రాకతో ఆమె అపురూప సౌందర్యరాశి మాత్రమే కాదు, చిన్న వయసులోనే నటిగా మంచి పేరు తెచ్చుకుంది. తండ్రి ప్రఖ్యాత నటుడైనా కానీ సినిమాల్లో అవకాశాలను తన స్వశక్తితో సంపాదించుకుంది. అలాంటి సామవేద కిరీటికి కాలేజ్లో జూనియర్. అతను కాలేజ్ ప్రెసిడెంట్గా పోటీ చేసినప్పుడు బాగా ప్రచారం చేసి అతను నెగ్గడానికి సాయం చేశారు ఆమె ఫ్రెండ్స్. అప్పటి నుంచి అతను కాలేజ్ పూర్తి చేసుకుని అబ్రాడ్ వెళ్ళి అక్కడి నుంచి బిజినెస్లోకి దిగిన తర్వాత కూడా టచ్లోనే ఉంది. కలవడానికి కుదరకపోయినా వారానికి ఒకసారి ఖచ్చితంగా మాట్లాడుకుంటూ ఉంటారు. పెళ్లి టైంకి ఆమె రాకపోవడానికి కారణం పెళ్లి మానేసి అందరూ తన చుట్టూ మూగుతారని భయపడింది. కారు దిగి అందమైన అబ్బాయి చుట్టూ తిరిగి తన దగ్గరికి వచ్చేదాకా కారులోనే ఎదురుచూసింది. అతను తన దగ్గరికి రాగానే అతని చేతిని అందుకుని కారు దిగి నవ్వుతూ లోపలికి అడుగుపెట్టింది. ముందుగా జనార్దన్, సునీత ఆమెని రిసీవ్ చేసుకున్నారు. వెనకే అర్ణవ్ నిలబడి ఉన్నాడు. పూలతీగల నాజూకుగా ఉన్న ఆమెని చూడగానే నర్మద మూతి ముడుచుకుంది దూరం నుంచి చూసే. ఓయ్ శ్రీమతి గారు, ఎందుకా మూతి ముడుపు? నర్మద దగ్గరికి జరిగి ఆమె చెవి కొరిగాడు. కిరీటి, మీకు ఇంత అందమైన ఫ్రెండ్స్ ఉన్నారని నాకు అసలు చెప్పలేదే. వేదకి టికెట్స్ బుక్ చెయ్యి, వేదకి గిఫ్ట్ పంపాలి గుర్తు చెయ్యి, వేదకి విషెస్ చెప్పాలి రిమైండర్ పెట్టు అంటూ ఉంటే పెద్దామేమో అనుకున్నాను. తన అలకకే కారణం చెప్పింది నర్మద. నీ ప్రశ్నల్లోనే ఉందిగా జవాబు. నవ్వుతూ కన్ను గీటాడు కిరీటి. ఏమో, నాకు ఆమెను చూడగానే బ్రెయిన్ ఖాళీ అయిపోయింది. గొణిగింది. అందమైన ఫ్రెండ్ అని నువ్వే అన్నావు. ఆమె నాకు మంచి స్నేహితురాలు అంతే. అయినా బుర్రతో పాటుగా కళ్ళు కూడా అస్సలు పనిచేయడం లేదని అర్థమైందిలే. లేకపోతే ఆమె పక్కన అంత అందమైన అబ్బాయిని ఎలా మిస్ అవుతావు? కవ్వింపుగా అడిగాడు కిరీటి. అప్పుడు చూసింది మిలిటరీ హెయిర్ కట్తో, చేతి మీద టాటూతో, మగవాళ్లలోనే అరుదైన అందంతో ఆమె నడుము చుట్టూ చేయి వేసి పొసెసివ్గా పక్కన నిలబడి పరిసరాలని జాగ్రత్తగా గమనిస్తున్న అబ్బాయిని. తన పేరు ఓం. ఆమెకి కాబోయే భర్త. మొన్ననే పెళ్లి కుదిరిందని చెప్పింది వివరించాడు కిరీటి నర్మదకి. అప్పటికి నర్మద మనసు నెమ్మదించింది. హే అన్నావు, ఎలా ఉన్నావు అడుగుతోంది సామవేద. అతను సమాధానం చెప్పలేదు. తనదైన స్టైల్లో ఆమెని తన వైపుకు లాక్కుని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆమె కిలకిలా నవ్వింది. నువ్వింకా మారలేదా? పెళ్లి కుదిరిందని చెప్పాడు కిరీటి. తిరిగి అతన్ని గట్టిగా హత్తుకుంటూ టీజ్ చేసింది. పెళ్లి కుదిరింది కానీ కిరీట్లాగా అయిపోలేదు. ఇంకా నీకు ఆఫర్ ఓపెన్ ఉంది. నవ్వుతూ ఆమెకి దూరం జరిగి అన్నాడు అర్ణవ్. కావేరి మొహం కందగడ్డలా మారిపోయింది. ఓం ఒక అడుగు ముందుకు వేశాడు అర్ణవ్ సంగతి తేల్చుకోవడానికి. అర్ణవ్, పెళ్లి కుదిరిన అమ్మాయితో ఏంటా మాటలు? తల్లి మందలించడంతో నవ్వేశాడు అర్ణవ్. సారీ, కావేరిని కొద్దిగా ఉడికించాలనుకున్నా. నిజం చెప్పేశాడు. కావేరితో పాటుగా ఉడుక్కునే వాళ్ళు ఇక్కడ మరొకరున్నారు. మృదు గంభీరమైన కంఠం వినిపించింది. అందరూ నవ్వుతూ కిరీటి వాళ్ళు కూర్చున్న వైపుకు నడిచారు. ఓం, నాకున్న అతి తక్కువ మంది ఫ్రెండ్స్లో కిరీటి, అర్ణవ్లు చాలా ముఖ్యమైన వాళ్ళు. అర్ణవ్ని ఎన్నిసార్లు నాన్న హెల్ప్ అడిగారో లెక్కే లేదు. తన దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఓం చేతిని గట్టిగా పట్టుకుని అంది సామవేద. ఆమె అంత ఎక్సైటింగ్గా ఉండడం అతను చాలా అరుదుగా చూస్తాడు. తమ కుటుంబంతో ఉన్నప్పుడు మాత్రమే అలా ఉంటుంది. ఆమె ఇంట్లో ఒక్కరితే కావడంతో నిశ్శబ్దంగా ఉండడం అలవాటు సామవేదకి. కానీ తన కుటుంబంలోకి వచ్చాక అల్లరి ఎక్కువ చేస్తుంది. అలాంటి సామవేద అర్ణవ్ గురించి, కిరీటి గురించి అంత బాగా మాట్లాడుతూ అంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం అతను అస్సలు ఊహించలేదు. ఏదో పెళ్లికి వెళ్ళాలంటే ఆమె పేరెంట్స్కి బాగా తెలిసిన వాళ్ళేమో అనుకున్నాడు. ఏంటో ఆ ప్రత్యేకత? ఆలోచనలన్నీ పక్కకి తోసి అడిగాడు. అతని కంఠంలో కనిపించిన ఈర్ష్యకి చిన్నగా నవ్వుకున్నాడు అర్ణవ్. తను జస్ట్ టీజర్ అండ్ ట్రైలర్ మాత్రమే. అసలు షో మరికొద్ది నిమిషాల్లో మొదలవబోతోందని తెలీదు పాపం.
అని ఓం మీద జాలిపడ్డాడు అర్ణవ్. కావేరి కోపాన్ని చల్లార్చే మార్గం ఆల్రెడీ వెతికేశాడతను. ఏ టైంకి కాల్ చేసి నాకు ఏ హెల్ప్ కావాలని అడిగినా విసుక్కోకుండా వెంటనే చేసేస్తాడు అర్ణవ్, చెప్పిందామె నవ్వుతూ. జనార్దన్, సునీత వేరే గెస్టులు పిలవడంతో అటు నడిచారు. మాట్లాడుతూ మాట్లాడుతూ అటు తిరిగింది సామవేద. ఎదురుగా పట్టుపంచలో నుదుటిన బాసికం కళ్యాణ బొట్టు బుక్క చుక్కతో మెరిసిపోతున్నాడు కిరీటి. అతని పక్కన పీటల మీద కూర్చుని ఉంది బుట్టబొమ్మల పెళ్లి కూతురు మధుపర్కం బట్టల్లో. ఆమెను చూడగానే లేచి నిలబడ్డాడు కిరీటి. అతని వెనకే బుద్ధిగా నిలబడింది నర్మద. కిరీటి లేడి పిల్లల పరుగున చెంగున దూకి అతని మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంది సామవేద. మై బ్యూటిఫుల్ ఏంజల్ అంటూ గట్టిగా నవ్వుతూ ఆమె నడుము చుట్టూ తన చేతులు బిగించి గాల్లోకి లేపాడు ఆమెని. మొత్తానికి పెళ్ళికొడుకు వయ్యావు. నూరు వెళ్ళబెట్టుకుని చూస్తున్న నర్మదని కానీ పళ్ళు నూరుతున్న ఓంని కానీ అస్సలు పట్టించుకోకుండా కామెంట్ చేసింది సామవేద. అర్ణవ్కి నవ్వాగలేదు. గోలీ సోడా కొట్టినట్టు నవ్వాడు కిసుక్కుమని. కోపంగా చూశాడు ఓం అతని వైపు. సారీ బాస్, మా ఇంట్లో ఆడపిల్లలు లేరు కదా, తనే మాకన్నీ అంటే చెల్లెలు, ఫ్రెండ్, కుక్కపిల్ల వివరించాడు. మిగిలిన మాటలను పెద్దగా పట్టించుకోకపోయినా చెల్లెలు అన్న మాట చెవులు పడగానే ఓంలోని కోపం ఆవిరై మనసు తేలిక పడింది. అటు నర్మద కూడా రిలాక్స్ అవ్వడం గమనించారు అందరూ. ఈ కోతిపిల్లని పెళ్లి చేసుకోబోతున్న ధైర్యవంతుడు, సాహసి ఎవరు? ఖచ్చితంగా వేరే లోకం నుంచి దిగొచ్చుంటాడు అన్న కిరీటి మాటలకి ఉలిక్కి పడ్డాడు ఓం. అన్నయ్య సరదాగా అన్న మాటలకి ఓం ఎందుకంత టెన్షన్ పడ్డాడో అర్థం కాలేదు అర్ణవ్కి. కానీ అది కాదు తన సమస్య. ఎవరికీ అనుమానం రాకుండా మరొక పావుగంటలో కిరీటిని, వదినని అక్కడి నుంచి మాయమైపోయేలా చెయ్యాలి. అది ప్లాన్. ఓం, తను కిరీటి నా అతి ముఖ్యమైన స్నేహితుడు అంటూ ఒకరినొకరికి పరిచయం చేసింది. తర్వాత నర్మద, కావేరిలను పరిచయం చేశాడు కిరీటి. అన్నయ్య కావేరిని పరిచయం చేయడం కోసమే అర్ణవ్ చేయలేదని అర్థమైంది అక్కడున్న వాళ్ళకి. నువ్వు యాక్ట్రెస్ అవ్వాలని అనుకుంటున్నావని చెప్పాడు కిరీటి. ముందు పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరు కావేరి. అక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ చూస్తే నీకు ఒక అవగాహన వస్తుంది. అప్పుడు నువ్వు నిర్ణయించుకోవచ్చు. సామవేద సలహా ఇచ్చింది. కావేరికి బాగా నచ్చింది ఆ సలహా. కిరీటి కావేరిని గురించి హెల్ప్ అడగకపోవడం గమనించాడు ఓం. అతనికి వాళ్ళ మీద గౌరవం ఏర్పడింది. తిరిగి వధూవరులు పీటల మీద కూర్చోగానే అందరూ మాటల్లో పడ్డారు. చిన్నగా కంఠం సవరించుకున్నాడు అర్ణవ్. సామవేదకి అర్థమైంది. ఓంకి సైగ చేసి లేచి నిలబడింది. అర్ణవ్, ఆటోగ్రాఫ్లు, ఫోటోలు కావాలంటే ఇప్పుడే తీసుకోవాలి. నేను ఒక పావుగంట మాత్రమే ఉంటానిక్కడ కొంచెం కంఠం పెంచి చెప్పింది. అంత సడన్గా ఆమెకి ఏమైందో అర్థం కాలేదు అక్కడున్న వాళ్ళకి. అలాంటి వాటికి ఆమె చాలా దూరంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆమె హాల్ మధ్యలోకి వెళ్ళి లైట్ల వెలుతురులో నిలబడిందో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆమె చుట్టూ మూగిపోయారు. ఆమె వాళ్ళని బలంగా దూరంగా నెట్టడానికి కష్టపడవలసి వచ్చింది. త్వరగా వెళ్ళండి, సామవేద కారు వెనకాల పార్క్ చేసి ఉంది. మీ కార్ పెట్రోల్ ఫుల్ ఉంది, ఎక్కడికి వెళ్తారో చూసుకో. అర్ణవ్ కిరీటి చేతిలో కారు తాళాలు పెట్టాడు. అప్పుడు అర్థమైంది కిరీటికి మొత్తం ప్లాన్ అంతా. థ్యాంక్ యూ సో మచ్ రా, తమ్ముడిని గట్టిగా కౌగిలించుకుని అన్నాడు. వేదకు చెప్పు తర్వాత, ఇది తన ఐడియానే అన్నాడు అర్ణవ్ నవ్వుతూ. కిరీటి చువ్వలా లేచాడు. షాక్లో ఉన్న నర్మదకి తేరుకునే అవకాశం ఇవ్వలేదు. నేను బీచ్ రోడ్లో ఉంటాను, 3 రోజుల దాకా అటు తల తిప్పి కూడా చూడకు, తమ్ముడికి వార్నింగ్ ఇచ్చేసి ముందుకు వెళ్ళబోయి వెనక్కి తిరిగాడు. రేపు సాయంత్రం నిహార్ క్లబ్కి రమ్మన్నాడు, వెళ్ళు. కావేరి నీ కూడానే ఉండాలి, జాగ్రత్త హెచ్చరించి క్షణాల్లో అక్కడి నుంచి బయటపడ్డాడు నర్మదతో సహా. కిరీటి చిన్నగా నవ్వుకున్నాడు అర్ణవ్. క్షణం కూడా కావేరి తన నుంచి దూరంగా ఉండదు మనసులో అనుకున్నాడు. సామవేదికి థమ్సప్ సైగ చేసి కావేరితో సహా అటు నడిచాడు అర్ణవ్. జనాలని క్షణాల్లో అక్కడి నుంచి తరిమేశాడు. సామవేదని ఆమె కారు వైపు నడిపించాడు. చాలాసేపు ఆమె గురించి మాట్లాడుకోవడంతో వధూవరులు మిస్ అయినట్టుగా చాలాసేపటి వరకు కనిపెట్టలేకపోయారు అక్కడి వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ వేద. ఆమె చేతిని తన 2 చేతులతోనూ బిగించి పట్టుకుని
తడిదేరిన కళ్ళతో అన్నాడు అర్ణవ్. కిరీటి పెళ్ళైన మరుక్షణం నర్మదతో మాయం అయిపోవాలని అనుకున్నాడు. కానీ బోలెడు తతంగం ఉంది. అదంతా దాటుకుని ఎలా వెళ్లాలో అర్థం కాలేదు తనకి. అర్ణవ్ నాతో చెప్పాడు ఈ విషయం. నేను 2 గంటల టైం ఎలానో మేనేజ్ చెయ్యమని చెప్పాను అర్ణవ్కి. ఇది నేను కిరీటికి ఇచ్చిన పెళ్లి గిఫ్ట్. నవ్వుతూ ఓంకి కావేరికి అర్థమయ్యేలా చెప్పింది సామవేద. ఓం అర్ణవ్కి షేక్ హ్యాండ్ ఇచ్చి కావేరి వైపు చూసి స్నేహపూరితంగా నవ్వాడు. నైస్ గిఫ్ట్, డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ కామెంట్ చేశాడు ఓం. వెళ్లే ముందు అర్ణవ్ని కావేరిని గట్టిగా హగ్ చేసుకుని మరీ పాసింజర్ సీట్లో కూర్చుంది సామవేద. క్షణాల్లో వాళ్ళ కారు బాణంలా దూసుకుపోయింది మెయిన్ రోడ్ మీదకి. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా వినవలసిందే. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న శ్రోతలందరికీ కూడా నా ధన్యవాదాలండి.